యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలిసికొందురు. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరములు గల మా దేవా, మీకు వందనాలు ప్రభా. మేము నిన్ను అనుసరిస్తున్నామని నీ పేరు పెట్టుకొని క్రైస్తవులమని చెప్పుకుంటున్నాం. అయితే మేము ఏం చేస్తే నీకు శిష్యులం అవుతామో మేము ధ్యానిస్తున్నాము కనుక మాకు ఆ మాటల్లోని ఆంతర్యాన్ని మేము అర్థం చేసుకొని ఆ రీతిగా జీవించి నీ శిష్యుల మగుటకు నన్ను మమ్మల్ని అందరినీ మీరు బలపరిచి మీ నామమునకు మహిమ తెచ్చుకొనుమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క మహాకృప, మనం శిష్యులం అవును కదా. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. దీనిని బట్టి అంటే దేన్ని బట్టి? ప్రేమ గలవారైన ఎడల. హల్లెలూయా. ఎప్పుడైతే మనం సమాజంలో వీళ్ళు క్రైస్తవులట అని లోకం చెప్పుకుంటాం కదా. క్రైస్తవులను చెప్పుకోవటం వేరు, అరే వీళ్ళలో క్రీస్తును చూస్తున్నామని చెప్పటం వేరు. మీరు మామూలుగా బైబిల్ పట్టుకుని చర్చికి వెళ్ళండి, బయట చూసిన వాళ్ళు ఏమంటారు? వీళ్ళు క్రిస్టియన్స్ అంటారు. మేము ఎప్పుడైనా బయటకు వెళ్తున్నప్పుడు ఎవరైనా బైబిల్ పట్టుకొని రోడ్డు ఏమిటి వెళ్తా ఉంటే అటు క్రైస్తవులు రాని అనుకుంటాం. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, మనం బైబిల్ పట్టుకున్నంత మాత్రాన, చర్చికి వెళ్ళినంత మాత్రాన, ఏదో పాట పాడినంత మాత్రాన, నాలా వాక్యం చెప్పినంత మాత్రాన యేసు ప్రభుకు శిష్యులం కాలేము. యేసు ప్రభుకు శిష్యులం కావాలి అంటే ప్రభు ఏం కోరుకుంటున్నాడంటే, యేసు ప్రభు యొక్క కోరిక ఏంటంటే, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గల వారైన ఎడల. దేవునికి స్తోత్రం. ఒకని ఎడల ఒకడు. ఇప్పుడు సంఘంలో దాదాపుగా 100 మంది ఉన్నాం. ఈ 100 మందిలో 100 మంది ప్రతి ఒక్కరు కూడా ఒకరంటే ఒకరు ప్రేమ గలవారై ఉంటే అప్పుడు ఈ సంఘంలో ఉన్న వాళ్ళు కాదు, మనకు తెలిసిన వాళ్ళు కాదు, అసలు దేవుడే తెలియనటువంటి ప్రజలట వీళ్ళు నిజంగా యేసు ప్రభు శిష్యులు. కాబట్టి నాలో ప్రేమ ఉంది అని మనం మాటలతో చెప్తే ప్రూఫ్ చేయలేదు. ప్రేమకి మాటలకి అసలు సంబంధమే లేదు. కొంతమంది చూడండి, ఎవరైనా మనకు శత్రువులు ఉన్న వాళ్ళు కావచ్చు, మన హృదయంలో ద్వేషం ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఏదైనా జరిగిందనుకో పోయి లోపల దుఃఖం లేకుండా బోర్ని ఏడ్చేస్తాం. వాళ్ళ ముందు బయటకు వచ్చి అంటాం బాగా జరిగిందిరా. బయటనేమో ఒలకపోసే ఏడుపు, లోపలేమో బాగా జరిగిందిరా, ఇంకొంచెం ఎక్కువ జరిగితే బాగుండేది. సో ఇది మనుషులందరికీ తెలియదు. మనుషులకి ఏం తెలుసు అంటే, మనం బయటికి చూపించే ప్రేమనే ప్రపంచానికి తెలుసు అనుకుంటారు. కానీ ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్తున్నాడే, ఆయనకి మన లోపలి సంగతి తెలుసు. నీ హృదయంలో నువ్వేమనుకుంటున్నావో, నీ నోటికి మాట రాకంటే ముందే నువ్వేం మాట్లాడుతావో మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభువుకి తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నతనేలు వచ్చి
అయ్యా నువ్వు నిజంగా ప్రవక్తం అన్నాడు. అక్కడ చెట్టు కింద చూసినందుక అన్నాడు ఆయన. అంటే మన ప్రతి కదలిక, మనం చేసే ప్రతి క్రియ ప్రభువుకు తెలుసు. కాబట్టి దేవుని పిల్లలుగా మనం 100% మనం ఎలా ఉండాలి అంటే, ఫస్ట్ స్థానికంగా సంఘంలో నువ్వు ఏ సహోదరిని కలిగి ఉన్నావో వాళ్ళ పట్ల ఖచ్చితంగా నువ్వు ప్రేమ కలిగి ఉండవలసిందే. దాంట్లో వేరే చాయిస్ లేదు. ఎందుకొరకు 100% ప్రేమ కలిగి ఉండాలి? ప్రభు చూడండి, మనం తాగుబోతులమైనా, తిట్టుబోతులమైనా, అవునా, వ్యభిచారులమైనా, దొంగలమైనా ఆయన చూపిన ప్రేమ ఎంతనో తెలుసా? ప్రాణం పెట్టి ప్రేమించాడు ఆయన. తేడా చూపించాడా? ద్వేషించాడా? లేదు. ఆయన పాపాన్ని ద్వేషించాడు తప్ప పాపులను ద్వేషించడానికి రాలేదు. ఆయన పాపులను ప్రేమించడానికి వచ్చాడు ఆయన. కాబట్టి మనం యేసు ప్రభు శిష్యులని బయట సమాజం చెప్పగలగాలి. మన నోటితో నేను సురేష్ని ప్రేమిస్తున్నాను, సుధీర్ గారిని ప్రేమిస్తున్నానని నువ్వు మాటలతో చెప్పితే నేను ఎంత మట్టుకు ప్రేమిస్తున్నానో ఆయన హృదయానికి తెలుసు. మరి నా హృదయానికి కూడా తెలుసు నేను ఎంత మట్టుకు ప్రేమిస్తున్నాను అనేది. కానీ క్రీస్తుకు మనం చెప్పలేం, ప్రభువుకు మనం చెప్పలేం. ఆయన మన అంతరంగాన్ని ఎరిగినటువంటి దేవుడు ఆయన. అందుకే దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళి చూస్తే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదివితే దేవుని యొక్క మాట చూడండి. 1 యోహాను 3:14, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమునందు నిలిచి ఉన్నాడు. ఇప్పుడు మనం అందరం తెలుసు, ప్రతి క్రైస్తవుడికి ఏం తెలుసు? నాకు ఇంకా మరణంతో నరకంతో సంబంధం లేదు, నేను 100% ప్రభు వస్తాడు, నిత్యంగా జీవించే ఆ జీవితంలోనికి, నిత్య జీవంలోకి నన్ను తీసుకొని వెళ్తాడని మనకు నమ్మకం. అవునా కాదు? మనం నమ్ముతున్నటువంటి ఆ నమ్మకం కరెక్టా కాదంటే వాక్యం దగ్గరికి వెళ్ళాలి. నువ్వు నమ్ముతున్నావే, రేపు ప్రొద్దున యేసు ప్రభు వస్తే ఖచ్చితంగా నేను లేపబడతాను, నా ప్రభు దగ్గరికి వెళ్తాను, పరలోకంలోనికి వెళ్తాను, స్వర్గంలోకి వెళ్తామని మనం బాగా బలమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాం, నమ్మకాన్ని కలిగి ఉన్నాం. కానీ ఆ నమ్మకం రుజువు ఉందా నీకు? అది నువ్వు నమ్ముతున్న నమ్మకం కరెక్టా కాదా అంటే కొలమానం ఏంటంటే వాక్యం. ప్రభు చెప్తా ఉన్నాడు, ఏమని చెప్తున్నాడు? మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాము. మరణములో నుండి అంటే ఒక సందర్భం వచ్చింది, యేసు ప్రభుల వారు అద్భుతమైన సువార్త చేస్తా ఉన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 24వ వచనానికి వెళ్తే అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ఆ ప్రజల మధ్యన ఎవరును చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండా ఎడల వారికి పాపము లేకపోవును. ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించుచున్నారు. యేసు ప్రభు ప్రజల మధ్య ఎన్నో అద్భుతాలు చేశాడు. వాళ్ళు యేసు ప్రభును డైరెక్ట్గా చూశారు, యేసు ప్రభు చేసిన కార్యాలను కూడా డైరెక్ట్గా చూశారు. ఓకే, ఇప్పుడు ఇక్కడున్న నాతో సహా మీలో ఎవరన్నా యేసు ప్రభుని చూశారా? చూడలేదు. అవునా కాదు? దేవుని యొక్క ఆంతర్యం ఏంటి అంటే, అలా చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులం. ఎందుకో తెలుసా? యేసు ప్రభు దగ్గరికి వచ్చాం, అవునా? మనం తప్పులు చేస్తే, పాపాలు చేస్తే ఖచ్చితంగా నరకం పోతామని అందరికీ తెలుసు. తెలుసా? తెలియదు? తెలుసు. హల్లెలూయా. మనం ప్రభు దగ్గరికి వచ్చి మనం ఏం చేసాం తెలుసా? ఓహో, పలానా తప్పు, పలానా పాపం నాలో ఉంది అని ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపపడి, నా పాపం కొరకు ప్రభా నువ్వు సిలువలో చచ్చిపోయావు, ఆ చావును నీ మీద వేసుకొని
సమాధిలోకి వెళ్ళావు, ఆ సమాధిలో చావును జయించి బంధించి సజీవుడిగా లేచావని మనం ఎప్పుడైతే యేసు ప్రభుని నమ్ముతున్నామో మనం ఏం చేసామో తెలుసా? మరణము నుంచి జీవములోనికి వెళ్ళాం. దేవుడు ఎంత భాగ్యం ఇచ్చాడో చూడండి, అవునా? మనం మరణం నుంచి జీవంలోకి వెళ్ళినప్పుడు తప్పు చేసింది మనం. యేసు ప్రభు తప్పు చేశాడా? చేయలేదా? ఆయన ఎన్ని పరీక్షలు పెట్టినా ఈయన లోపల ఏ దోషం లేదని సుప్రీంకోర్టు జడ్జి తీర్పిచ్చాడు. చేసింది నేరం మనం, దోషులం మనం. కాబట్టి మన దోషాన్ని, మన పాపాన్ని, మన తప్పిదాలను ఆయన మీద వేసుకొని మన స్థానంలో చచ్చిపోవటానికి ప్రేమ చూపించాడే. ఆ ప్రేమ నిజంగా నువ్వు అనుభవిస్తే, ఆ ప్రేమ అనుభవంలోకి కనుక నువ్వు వెళ్తే ఖచ్చితంగా నీ తోటి సహోదరుడు చెడ్డవాడైనా మంచోడైనా 100% నువ్వు ప్రేమించగలుగుతావు. లేదంటే ప్రేమించలేము. నామకార్థంగా సంఘానికి వస్తాం, వెళ్తాం, కానీ క్షమించలేము. దేవుడేమో అద్భుతంగా నీ మరణ స్థానం నుంచి నిన్ను జీవంలోకి తీసుకొని వెళ్తే నువ్వేమో ఆ చాయిస్ పోగొట్టుకొని మరణంలోనే నిలిచి ఉండుట కొరకు, ఒకవేళ నువ్వు ద్వేషపూరితమైన ప్రేమ కలిగి ఉంటే నువ్వెక్కడున్నట్టు లెక్క? మరణంలో ఉన్నట్ట, మరణాన్ని దాటినట్ట? ఆలోచన చేయండి. క్రిస్టియానిటీ అనేది మతం కాదు. దేవుడు తన బిడ్డలకు మరణంలో నుంచి నిత్యంగా ఉండేటటువంటి దేవుని సముఖంలో ఉండాలని ప్రభు మన కొరకు ఈ లోకానికి వచ్చి మన పాపాల నిమిత్తం ఆయన శిలువలో చనిపోయి మన చావు ఆయన మీద వేసుకొని ఆయనలో ఉన్నటువంటి జీవాన్ని దేవుడు ఈరోజు మనకు ఉచితంగా ఇచ్చాడే. ఉచితంగా జీవంలో ప్రవేశపెట్టబడే భాగ్యాన్ని ఇచ్చాడే. అలాంటి భాగ్యాన్ని నిజంగా మనం అనుభవిస్తే కనుక మనం ఖచ్చితంగా సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని నువ్వు ప్రేమించగలుగుతావు. అందుకే ఈరోజు చూడండి, బయట సంఘానికి వెళ్ళిన తర్వాత అరే వాళ్ళు ఏంట్రా ఒకరినొకరు కొట్టుకుంటున్నారేంటి? సంఘంలో గొడవలు, కొట్టుకోవటాలు, తిట్టుకోవటాలు, చంపుకోవటాలు, సంఘానికి లాకేసుకోవటాలు, చర్చలు మూతపడిపోతున్నాయి గొడవలతో. కారణం ఏంటో తెలుసా? వాళ్ళకి ప్రభువు తెలియదు, రక్షణ అంటే తెలియదు. ఎంత భయంకర స్థితి నుంచి దేవుడు నిన్ను తప్పించి జీవంలో అడుగుపెట్టే భాగ్యాన్ని ఇచ్చాడన్న సత్యాన్ని గనుక యేసు ప్రభువు వారి యొక్క ప్రేమ గనుక వారు ఎరగగలిగితే, అందుకే పౌలు ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేస్తాడో తెలుసా? యేసు ప్రభు యొక్క ప్రేమ ఎంత ఎత్తైనదో, ఎంత లోతైందో, ఎంత పొడవైందో, ఎంత వెడల్పైందో, ఆ ప్రేమలో మన జీవితాలట వేరు పారి స్థిరపడాలని పౌలు ప్రార్థన చేస్తా ఉన్నాడు సంఘస్థుల కొరకు. ఎఫెసీ సంఘస్థుల కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు ఆయన. ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతా ఉన్నప్పుడు, ఆ ప్రేమను మనం రుచి చూసినప్పుడు, సంఘంలో ఎవరైనా ఒకవేళ చెడు కలిగి, ఇంకొకరిని గాయపరిచే మనస్తత్వాన్ని కలిగి, ఇంకొకరిని బాధపరిచే మనస్తత్వాన్ని కలిగి ఉంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేయవలసింది పోయి వాళ్ళని ద్వేషిస్తే వాళ్ళు ప్రేమలోకి రాగలుగుతారా? క్రీస్తును తెలుసుకోగలుగుతారా? క్రీస్తును అంగీకరించగలుగుతారా? మనమే వాళ్ళకి ఏమైపోతాం తెలుసా? అడ్డుబండలమైపోతాము. మీరు ప్రవేశించరు, ప్రవేశించే వారిని కూడా ప్రవేశింపనివ్వరు. ఆయన ఊరుకుంటాడా? అలాంటి వాళ్ళని ఊరుకోలేడు. ఆయన ఊరుకోలేడు. ఈరోజు మనం క్రీస్తుకు శిష్యులమని మనం చెప్పుకునాలి అంటే ఖచ్చితంగా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని మనం ప్రేమించవలసిందే, ప్రేమ చేయవలసిందే. వాళ్ళ లోపల ఏదైనా చెడు కనిపిస్తే వాళ్ళ కొరకు అవసరమైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ప్రభు ప్రేమ వైపు నడిపించడం కొరకు నీలో ప్రభు ప్రేమను చూపించు.
ఎందుకంటే ఆ ప్రేమ మన పట్ల చూపించాడు కాబట్టి ఈరోజు రక్షణ దొరికింది మనకు. నరకానికి వెళ్ళకుండా మనం కాపాడబడ్డాం, లేదంటే కాపాడబడే వాళ్ళం కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఒకరి పట్ల ఒకరం ప్రేమ కలిగిన వారమై 100% జీవించవలసిందే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి గలతీ పత్రిక 5:15 వచనాన్ని చూద్దాం. గలతీ 5:15 మీరు ఎంత మాత్రమును వేరుగా అయితే మీరు ఒకరినొకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకరి వలన ఒకడు బొత్తిగా నశించిపోవుదురేమో, దయచేసి చూసుకొనండి. గలతీలో సంఘములు ఉన్నటువంటి విశ్వాసులతోని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఒకరినొకరు ద్వేషించుకున్నారనుకోండి, ఒకరినొకరు కరుచుకున్నారనుకోండి, నష్టం ఎవరికి? ఎవరికి నష్టం? నేను నా ఏలుతో నా కన్ను పొడుచుకున్నాను, నష్టం ఎవరికి? ఏలిక, కన్నుక? మరి కన్ను ఎక్కడుంది? కన్ను ఎక్కడుంది? నీ బాడీలో ఒక భాగం కదా. నీ శరీరంలో ఒక భాగాన్ని నువ్వు పాడు చేసుకుంటే నీ శరీరం పాడవుద్ది కదా. సంఘంలో ఒక వ్యక్తిని పాడు చేసుకుంటే సంఘం పాడవుద్ది కదా. దేవుని యొక్క శరీరం పాడవుతుంది కదా. నీ శరీరాన్ని కాపాడుకోవటం కొరకు మనం ఎంత జాగ్రత్త పడతామో లేదు. కళ్ళు కనిపించట్లేదు, అద్దం పెట్టుకోవాలి, ముక్కే సహాయం చేయాలి. మన డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, సార్ అద్దం పెట్టుకుంటే ముక్కును వస్తుంది సార్. నిజం చెప్తున్నాను, ఈ అద్దాలు ఏమో లైట్ వెయిట్ ఇవ్వండి సార్, ఎందుకంటే ఈ ముక్కు మోయకపోతే నేను చూడలేను, నేను చూడకపోతే కదలలేను. ముక్కు కన్నుకు సహాయం చేస్తా ఉంది. ఎవరికి క్షేమం చెప్పండి? ఎవరికి క్షేమం? నా క్షేమమే కదా. మనం ఆ రీతి ప్రేమ చూసినప్పుడు సంఘము క్షేమము కలిగి అభివృద్ధి చెందుతుంది. ఆరోగ్యవంతమైన సంఘం అని దాన్ని పిలుస్తారు. ఒక మనిషికి రోగం ఉండకూడదు, వ్యాధి ఉండకూడదు. సంఘములో కూడా రోగం ఉండొద్దు, వ్యాధి ఉండొద్దు అని అంటే దానికి మెడిసిన్ ఒకటే, ప్రేమ. ప్రేమ చూపకపోతే క్రీస్తుకు శిష్యులం కాలేం. అందుకే 1 యోహాను 2:10 అంటాడు. ఒక మాట చూద్దాం. 1 యోహాను 2:10, తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు, అతని యందు అభ్యంతర కారణమేమీ లేదు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను ప్రేమిస్తున్నాను అనుకో, నేను జోనతాను ప్రేమించాలి. నిజంగా ప్రేమ చేస్తే ఆయన మీద నాకు ఎలాంటి అభ్యంతరం ఉండదు. నన్ను తిట్టాడనో, నన్ను ఈ మాట అన్నాడనో, లేకపోతే నాకు హెల్ప్ చేయలేదనో అభ్యంతరం ఉండదు. ఇంకా అభ్యంతరం లేకపోతేనే ప్రేమించగలుగుతాను. అభ్యంతరం ఉంటే ప్రేమ చేయలేదు. అవునా? అందుకే 9వ వచనం అంటాడు, అదే వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. అర్థమవుతుందా బాగా? యేసుప్రభు శిష్యులం అనటానికి మంచి పాట పాడితే శిష్యులం కాలేము, మంచి వాక్యం చెప్తే శిష్యుని కాలేను, చక్కగా ప్యాడు కొడితే శిష్యుని కాలేను, కీర్తన బాగా చదివితే శిష్యుని కాలేను. కానీ ఎప్పుడు నేను శిష్యుని కాగలుగుతాను? వెలుగులో ఉన్నానని చెప్పుకొనొచ్చు, అంటే మంచిలో ఉన్నానని. మంచి లోకంలో ఏదైనా ఉంది అంటే ప్రభు ఒకడే, నాతో సహా అందరం చెడ్డవాళ్ళమే, నేనైతే చెడ్డవాన్నే. ఇంకా నాలో పూర్తి మంచి రాలేదు. ఆ మంచి కొరకు నేను ప్రయత్నం చేస్తున్నాను. మంచి అనేది నాలో ఆరంభమైంది. చెడును ద్వేషించుకుంటూ బ్రతకటానికి నా ఆత్మీయ యాత్రను కొనసాగిస్తున్నాను. అందుకే అంటున్నాడు, వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు.
11వ వచనం చూడండి. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలుగజేసెను గనుక తానెక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు. మనమేమో పరలోకం పోతున్నామని అనుకుంటున్నాం, హల్లెలూయా. కానీ రిజల్ట్ ఎక్కడుంది? పరలోకం దగ్గర ఉందా? చూడండి, ప్రేమ వెలుగు రెండు కలిసి ఉంటాయి, ఒక్కటే చోటు ఉంటాయి. నేను ఇలా వెళ్తున్నాను అనుకోండి, నా నీడ నన్ను అంటుకునే ఉంటుంది, దూరంగా ఉండదు. ఓకే, ప్రేమ ఉందామని అనుకో, వెలుగంటే మంచి, అర్థమవుతుందా? అది చీకటి ఉందనుకోండి, చీకటి చెడు. దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు నువ్వు చీకట్లో ఉన్నావా వెలుగులో ఉన్నావా మనకెలా తెలుస్తుంది? మీరు చెప్పండి. నేను చీకట్లో ఉన్నాను అనటానికి నాకు ప్రూఫ్ ఏంటి అంటే, నేనేమనుకుంటున్నానంటే నేను 100% రేపు పరలోకంకే వెళ్తాను అని నాకు విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. కానీ ఆ నమ్మకాన్ని ఈ మాట దగ్గరికి తీసుకొచ్చి పెట్టాను అనుకో, అక్కడ ఏం చెప్తుంది? నువ్వు ప్రేమించట్లేదంటే ఎక్కడున్నావు? చీకట్లోనే ఉన్నావు, చెడులోనే ఉన్నావు. సరే, చెడుకు పరలోకంలో స్థానం ఉందా? బాగా ఆలోచన చేయండి. చెడుకు పరలోకంలో స్థానం లేనప్పుడు అక్కడ ఎలా అడుగు పెట్టగలుగుతావు? అడుగు పెట్టలేవు. మనం అడుగు పెట్టాలి అంటే నువ్వు ఖచ్చితంగా ప్రేమ చేయాలి. తండ్రి ఒళ్ళంతా నాగటి సాల వల్ల దున్నపడ్డది, కాళ్ళలో చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి, ఆయనను చంపేస్తున్నారు. ప్రభు అంటున్నాడు, తండ్రి వీళ్ళేం చేస్తున్నారు వీరు ఎరుగరు కనుక క్షమించు. ఎంత ప్రేమ ఉంటే చంపేవాన్ని సైతం క్షమించమని చెప్పగలుగుతాం. మీరు సంఘంలో ఉన్న వ్యక్తులు మిమ్మల్ని ప్రాణం పోయేటంత బాధిస్తున్నారా? చంపేస్తున్నారా? చంపట్లేదే. ఒక్కసారి కొన్నిసార్లు మన యొక్క మనోభావాలు డిఫరెంట్గా ఉంటాయి. ఒకరినొకరిని సరి అయిన రీతిలో అర్థం చేసుకోలేము. అర్థం చేసుకోనంత మాత్రాన ఒకవేళ నువ్వు ద్వేషిస్తే నువ్వు 100% చీకట్లో ఉన్నావు, వెలుగులో లేవు, ప్రేమలో లేవు. నిజంగా నువ్వు ప్రేమిస్తే నువ్వు ఎదుటి వ్యక్తి పట్ల ఎలాంటి అభ్యంతరం ఉండదు. ఆయన ఇలాంటోడు, ఇలాంటిది, నన్ను ఇలా చేసింది, ఇలా అన్నది, ఇలాంటి జీవితం కలిగి ఉన్నారు. ఏదానికి కూడా ఆ హృదయంలో స్థానం ఉండదు. అలాంటి హృదయం కలిగిన వాడే యేసు ప్రభుల వారు. అందుకే చెడిపోయిన పడిపోయిన మనల్ని ప్రేమించాడు. కారణం ఏంటో తెలుసా? మన పట్ల ఆయనకి ఎలాంటి అభ్యంతరాలు లేవు. యేసు ప్రభు శిష్యులు అన్నారు, ఏమయ్యా ఇప్పటిదాకా నేను రాళ్ళతో కొట్టారు కదా, మళ్ళీ అక్కడికి వెళ్తానంటావేంటి? మరే పగలుంది, మంచి ఉంది, వెళ్ళాల్సిందే. వాళ్ళు చంపినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సత్యం ఏంటో తెలియజెప్పాలి, లేకపోతే వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారు. నరకానికి వెళ్ళవలసిన వీళ్ళని పరలోకానికి నడిపించాల్సిన బాధ్యత నా తండ్రి నాకు ఇచ్చాడు. కాబట్టి అదే బాధ్యత నేను మీకు ఇస్తున్నానని యేసు ప్రభుల వారు మత్తయి సువార్త 28:19 చెప్పాడు. మీరు వెళ్ళండి, కులం చూడొద్దు, మతం చూడొద్దు, భాష చూడొద్దు, డబ్బు చూడొద్దు, వాళ్ళ పాపాన్ని చూడొద్దు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఏ సంగతులు మీకు బోధించానో వాటన్నిటిని గైకొనమని వారికి ఆజ్ఞాపించండి. వాళ్ళలో మారు మనసు వస్తుంది. అప్పుడు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇవ్వండి. వాళ్ళు దేవుని పిల్లలు అవుతారు, వాళ్ళు శిష్యులుగా తయారవుతారు. మనమే శిష్యులం కాకపోతే ఎదుటి విశ్వాసిని శిష్యుడిగా చేయలేం. ఎన్ని సంవత్సరాలు చర్చికి వచ్చి కూర్చుండి వెళ్ళిపోయినా నీ బ్రతుకు విశ్వాసలాగానే ఉంటుంది. కానీ శిష్యత్వంలోకి వెళ్ళకపోతే, ఆ ప్రేమ కనుక మనం చూపకపోతే 100% మనం చీకట్లున్న వాళ్ళమే. మరణాన్ని దాటి
నిత్య జీవులోకి ప్రభు మనల్ని తీసుకొని వెళ్తే, ప్రభు మన పట్ల చూపించిన ప్రేమను మనము చూపించక ఆయన ఇచ్చినటువంటి నిత్య జీవాన్ని పోగొట్టుకుంటున్నామే. మనంతటి దౌర్భాగ్యులు లేరు. ఒకవేళ మనం చీకటిలో గనక ఉంటే, ద్వేషపూరితమైన మనసు గనక సంఘములో ఉన్న విశ్వాసుల పట్ల గనక ఉంటే, ఈరోజు నాతో సహా మనమందరం సరి చేసుకోవాల్సిందే. ఎందుకంటే మన అభిప్రాయం దేవుని యొక్క అభిప్రాయం ముందు, ఉద్దేశం ముందు కరెక్ట్ కాదని తెలుసుకోవటం కొరకు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటను అంగీకరించగలిగితే ఈరోజు మనంతటి ధన్యులు లేరు, మనంతటి భాగ్యవంతులు లేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళి చూస్తే ఖచ్చితంగా మనం వెలుగు సంబంధమే కనుకైతే, మీరు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8లో ఏముంటుందంటే, మునుపు మనం చీకటి వాళ్ళం, కానీ ఈరోజు క్రీస్తులోకి వచ్చాం కదా, వెలుగు సంబంధం. వెలుగు సంబంధమే గనక అయితే ఎఫెసీ 5:9 ఏముంటుంది చెప్తారా? వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనం ఎందుకన్నాడు? ప్రకాష్ నా దగ్గర 100 రూపీస్ తీసుకున్నాడు. మేము ఇక్కడ చర్చిలో కలుగుతాం. ఆయన మర్చిపోయి అయ్యగా నువ్వు ఇయ్యలేదన్నాడు. నో ప్రాబ్లం బట్ అయినా నేను నిన్ను ప్రేమ చేస్తా. సడన్గా మొన్న వీరబాబు నన్ను తిట్టాడు. అన్నా తిడితే నేనేం చేయాలి? ఖచ్చితంగా తిట్టాలి. నేను అన్నాను, వీరబాబు నువ్వు తెలిసి తిట్టావా తెలియక తిట్టావా, నేను మాత్రం నిన్ను ప్రేమిస్తున్నాను. అందుకే అక్కడ అన్నాడు, నిన్ను ఏ రకంగా నీ పక్కన సహోదరుడు గాయపరిచినా నష్టపరిచినా సమస్త విధములైన మంచితనం వెలుగులో ఉంది, మన ప్రభువులో ఉంది, క్రీస్తులో ఉంది. ఏలియా నిద్రొచ్చి నిలబడు. దేవునికి స్తోత్రం. నిద్రొచ్చిన నిలబడండి. సాతానుడు ఏం చేస్తాడంటే వాక్యాన్ని బుర్రలోకి ఎక్కకుండా వాడు నిద్ర తెప్పిస్తాడు. అప్పుడు మనం జాగ్రత్త పడాలి. నిద్రొచ్చి బయటకు వెళ్ళి నిలబడండి, మొహం కడుక్కోండి, కానీ వాక్యానికి మన జీవితం అప్పగించుకున్నాలి. మనం బయట ఉన్న ఒకటే, లోపల ఉన్న ఒకటే. వాక్యం వినకపోతే మీరు చర్చికి వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. అందుకే ప్రభు అన్నాడు, చెవులు గలవాడు వినుగాక. ఆత్మ సంబంధమైన సంగతులు చెప్తున్నప్పుడు చెవి అంగీకరించదు. మనలో ఉన్న దుష్టత్వం ఏం చెప్తుందో తెలుసా? దురద చెవులు నిత్తది. దురద చెవులు అంటే అప్పుడు ఏం చేస్తాం? వీడు ఎప్పుడు ఇదే కథ చెప్తాడు, మనం ఇంకో దగ్గరికి వెళ్దాం. సంఘం మారిపోద్ది, స్థానిక సంఘం అంటూ ఉండదు. హల్లెలూయా. కానీ దేవుని యొక్క ఉద్దేశం చూడండి, నువ్వు ఎప్పుడైతే కట్టబడుతున్నావో ఆ స్థానిక సంఘములో ఉన్నప్పుడు మన మంచి చెడు మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులకు తెలవాలి. చెడు ఉందని తెలిసిందా సరి చేసుకోవాలి. నాతో సహా చెడ్డ వాళ్ళమే. కొన్నిసార్లు నేను కూడా పిల్లల్ని కోపడతాను, తిడతాను. ఏదో నా విషయంలో ఉన్నప్పుడు ఏదో మాట అనేస్తాను. అయ్యగారు ఇలా అన్నాడని మీరు నన్ను క్షమించకపోతే నేనేమి చేయలేను. ఎందుకంటే నేను కూడా మీలాంటి మనిషినే. నేను పైనుంచి రాలేదు, పైనుంచి వచ్చినాడు అప్పుడే ప్రభు అయినటువంటి క్రీస్తు. కాబట్టి మనమందరం ఇక్కడ మనుషులం. మనందరి తల్లిదండ్రులు పాపంలోనే కన్నారు, కానీ క్రీస్తు దగ్గరికి రావటం ద్వారా ఈరోజు ఆ చెడులో నుంచి, చీకట్లో నుంచి వెలుగులోకి, జీవంలోకి వచ్చాం. అంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆ భాగ్యాన్ని మనకిచ్చినప్పుడు మన తోటి సహోదర సహోదరులను 100% మనం ప్రేమించకపోతే ఈరోజు మనం ఎక్కడ నిలబడి ఉన్నామంటే ఇంకా మరణంలోనే. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తికి ఎస్ఐ జాబ్ వచ్చింది. నేను ఎస్ఐ అని తెలిస్తే రూల్స్ వేరుంటాయి అన్న. మామూలు మనిషి అయితే, మీ దగ్గర యూనిఫామ్లో ఉన్న మనిషి ఎస్ఐ వచ్చింది అనుకో, అడుగుటి యూనిఫామ్ వేసుకొచ్చింది సార్, సివిల్ డ్రెస్లో వచ్చింది అనుకో, ఆడు ఎంత పెద్దోడు వచ్చినా సరే ఏంటయ్యా అని అంటాం. అవునా? మనకు దేవుడు యూనిఫామ్ ఇచ్చాడు, ప్రేమ అనే యూనిఫామ్ ఇచ్చాడు, దేవుని పిల్లలనే యూనిఫామ్ ఇచ్చాడు. ఆ యూనిఫామ్లో మనం ఉంటే అప్పుడు మనం ఏం చెప్తాం తెలుసా? యూనిఫామ్కు ఉన్న పవర్ని మనం ఉపయోగిస్తాం. దేవుని ప్రేమ నీలో ఉందని నువ్వు గుర్తిస్తే
ఆ ప్రేమను ఉపయోగించగలుగుతాం. లేకపోతే సాతానుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను చెడులో ఉంచి ప్రేమ లేకుండా చేస్తాడు. ప్రేమ స్థానంలో ద్వేషం పుట్టిస్తాడు, అసహ్యత పుట్టిస్తాడు. చివరికి క్రీస్తు శరీరంతో అంట కట్టబడకుండా చచ్చిపోయిన అవయం చేస్తాడు. దీనికి జీవం ఉంటే పనిచేస్తుంది, నాకు ఉపయోగపడుద్ది. ఇది చచ్చిపోతే ఉపయోగపడదు. చచ్చినా అక్కడనే ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది? ఇక్కడనే ఉంటుంది. పెరాలసిస్ వచ్చిన చేతి పడిపోద్ది, బాడీ నుంచి ఊడిపోద్దా? ఊడిపోదు. చచ్చినా అక్కడనే ఉంచుతాడు. కారణం ఏంటో తెలుసా? ఒక్కసారి జీవం వస్తుందేమో, ఒకసారి ఎన్నడూ ఒకనాడు జీవం వస్తుందని ప్రభు ఏం చేస్తాడంటే అక్కడనే అంట కట్టి ఉంచుతాడు. అందుకే పెరాలసిస్ ఇచ్చిన పిల్లలు చూడండి, డాక్టర్ తీసుకెళ్తే, సార్ మీరు లేట్ తీసుకొచ్చారు, ఇది కోలుకోవటానికి టైం పట్టుద్ది, సమయం పట్టుద్ది అని చెప్తాడు డాక్టరు. అవునా? ఆ సమయం ఎందుకు ఇస్తాడో తెలుసా? బాగా ఉద్దేమో. మనం క్రైస్తవం అని చెప్పుకొని దేవుని ప్రేమ కనుక మనలో రాకపోతే ఒక తోట యజమానట తోటలో చెట్టు నాటాడు, ఫలం రావట్లేదు. రాకపోతే యజమాని వచ్చి అన్నాడు, స్థలం వేస్ట్ అయ్యా, ఈ చెట్టు తీసేసి ఇంకో దానికి. ఆ తోటమాని అంటున్నాడు, యజమాని గారు ప్లీజ్ నాకు కొంత సమయం ఇవ్వు, దానికి మళ్ళీ ఎరువేస్తాను, ఒకవేళ ఫలం వస్తుందేమో. ఎందుకంటే ఫలింపని ప్రతి తీగె అగ్నిలో వేయబడుతుంది. క్రీస్తులో ఉన్న ఆ ప్రేమ మనం రుచి చూసిన తర్వాత దాన్ని పంచడానికి మనం ప్రయాసపడకపోతే, దేవుడు అవకాశం ఇచ్చాడు, ఇవ్వలేదా? మంచి మనసు ఇవ్వలేదా నీకు? ఆ మంచి మనసుతో నువ్వు చేయలేవా? చేయగలుగుతావు. అవకాశం ఉండి చేయలేని పరిస్థితులు. కొన్నిసార్లు ఆ పరిస్థితి కారణం ఏంటో తెలుసా? ప్రభు ప్రేమను మనం గుర్తించకపోతే, ప్రభు ప్రేమను మనం ఎరగకపోతే సాతానుడు మనల్ని మోసం చేస్తాడు. చీకటి సంబంధి వాడు, చెడు సంబంధి వాడు. మనమేమో వెలుగు సంబంధులం, మంచి సంబంధులం, దేవుని సంబంధులం. దేవుని సంబంధులు ఉండే ఇల్లే సంఘము. చర్చ్ అంటే దేవుని పిల్లలు నివాసం చేసే ప్రజల యొక్క సమూహం, క్రీస్తు రక్తంలో కడగబడిన జనాంగం. ఇక్కడ దేవుడు ఉన్నాడు, దేవుని పిల్లలం ఉన్నాం, దేవుని ప్రేమ మన మధ్యలో ఉంది. ఎప్పుడైతే మనం ఆరాధన చేస్తామో, రోమ 5:5 తర్వాత చదువుకోనండి, మనం దేవుణ్ణి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా పాట పాడుతూ ఆరాధన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడట దేవునిలోని ప్రేమను మన హృదయంలో నింపుతాడు. ఆయన మన హృదయంలో నింపుతాడు. ఎందుకంటే ఈ హృదయం మనల్ని పాడు చేసేది, ఈ హృదయం మనల్ని నాశనం చేసేది. అన్నిటికంటే మోసకరమైంది మన హృదయం. ఆ హృదయం దేవుని ప్రేమ చేత నింపబడాలి, దేవుని ప్రేమ చేత నింపబడాలి. అందుకే దేవుని సముఖానికి వచ్చి దయచేసి టైం పాస్ చేయొద్దు. పాట పాడినా, మాట చెప్పినా, స్తుతించినా దానికి హృదయాన్ని అప్పగించాలి. ఇక్కడికి వచ్చి ముచ్చట్లు పెట్టుకోవడానికి కాదు, పిల్లలతో టైం పాస్ చేయడానికి కాదు. పిల్లలు ఆడుకుంటారు, వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకి ఇవ్వాలి. మన మనసు అంతా దేవుని మీద, మాటల మీద మనసు పెట్టాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే దేవుని పవిత్రమైన ప్రేమ చేత మనల్ని నింపుతాడు. దేవుని ప్రేమ నిష్కలంకమైనది, దేవుని ప్రేమ డంబము లేనిది, దేవుని ప్రేమ ప్రాణం పెట్టి మనిషిగా చేస్తుంది, ద్వేషపూరితమైన హృదయాన్ని మార్చివేస్తుంది. కాబట్టి మనం ప్రేమించకపోతే మన స్థానం ఎక్కడుంది అంటే దేవుడిచ్చిన స్థానాన్ని పోగొట్టుకొని ఇంకా మరణములో నిలిచి ఉన్నామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం. కాబట్టి దయచేసి మనల్ని మనం దేవుడికి అప్పగించుకుందాం. ప్రభా, నా వ్యక్తిగత జీవితం ఈ రోజు నాటికి మనం ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉన్నామా? కనీసం సంఘంలో ఉన్న వ్యక్తులు నీ పేరేంటని తెలుసుకొని, మీ తమ్ముడి పేరు మీకు తెలుసా తెలియదు, మీ అన్న పేరు మీకు తెలుసా తెలియదు. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా,
చర్చ్లో ఒక్క వ్యక్తికి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి పేరు తెలియాలి. అయితే నువ్వు కుటుంబీకుడివి. బయటడికి మన ఇంట్లో పేరు తెలియదు, తెలుతాయా? ఆడికి అవసరం లేదు. కానీ ఇంట్లో తండ్రికి, అన్నదమ్ములకి మా డాడీ పేరు తెలుసు, నా కొడుకు పేరు తెలుసు, మా అన్న పేరు తెలుసు, మా తమ్ముడి పేరు తెలుసు, మా చెల్లి పేరు తెలుసు. ఎందుకు తెలుసా? అది కుటుంబం. ఇది కుటుంబం. చర్చ్ అంటే గోడలు కాదు, దేవుని యొక్క కుటుంబం. కాబట్టి మీరు నిజంగా దేవుని పిల్లలే అయితే ఈ రోజు నుంచి అయినా సంఘములో ఉన్న ప్రతి ఒక్కరి పేరు తెలుసుకొని వాళ్ళ కొరకు మీరు ప్రార్థన చేయండి. సంఘం బయటికి వెళ్ళిన తర్వాత ఒకరినొకరు కలుసుకోమని ఎందుకంటానో తెలుసా? నేను అందరికీ వెళ్తాను. విజయ్ కుమార్ బాగున్నావా, ప్రకాష్ బాగున్నావు, నాకు తెలియదా? వెళ్ళి పలకరిస్తాను. ఆ సందర్భంలో తనకున్న ఏదైనా సమస్య చెప్పుకుంటాడు, బాధ చెప్పుకుంటారు. అప్పుడు మనం ఏం చేస్తామో తెలుసా? నీ సహోదరుడే అయితే, నీ సహోదరి అయితే ఖచ్చితంగా ప్రార్థన చేయకుండా ఉండలేవు. అప్పుడు నీ ప్రేమ వ్యక్తమవుతుంది, నువ్వు ప్రేమించగలుగుతావు. చర్చలు అడుగు పెడతాడు, మళ్ళీ బయటకు చూస్తే కనిపించదు. దాని అర్థం ఏంటో తెలుసా? నీకు క్రీస్తు శరీరంతో సంబంధం లేదు. దేవుని ఇంట్లో నువ్వు సభ్యుడివి కాదు. సంఘంలో సభ్యత్వం ఎత్తే సభ్యులం కాదు. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉంటే నువ్వు సభ్యుడివి. అందుకే ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరం గల మా దేవా, మీకు వందనాలు. ప్రభా, నువ్వు నిజంగా నమ్మదగిన దేవుడు. పనికి రాని మమ్మల్ని నువ్వు ఎంతగా ప్రేమించావయ్యా. అందుకే ఈరోజు నీ పిల్లలమని చెప్పుకుంటున్నాం, నీ కుటుంబీకులమని చెప్పుకుంటున్నాం. దేవా, నిన్ను మా తండ్రి అని చెప్పుకుంటున్నాం. క్రీస్తు యెహోవా దేవుని తండ్రి అని పిలిచాడే, అవినాభావ సంబంధం కలిగి ఉన్నాడు. ఈరోజు క్రీస్తు రక్తంలో కడగబడిన మేం ఒకరి పేరొకరికి తెలియని భయంకర స్థితి నాయన. ఒకరినొకరు పలకరించుకోలేని స్థితి, పైగా ద్వేషించే జీవితం. ప్రభా, నన్ను నేను నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. సంఘంలో ఉన్న బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ఎవరైతే చీకట్లు ఉన్నామని బిడ్డలు గ్రహించారో, నీ చిత్తమైతే ఈరోజు వెలుగులో అడుగు పెట్టిన కొరకు ప్రేమను మీరు దయచేయండి. ప్రతి బిడ్డలో నీ ప్రేమనిచ్చి ఒకరినొకరు ప్రేమించుకోవటానికి కృప చూపించి సహాయం చేసి నీ శిష్యుల మగుటకు మమ్మల్ని ఆశీర్వదించుమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.